హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విద్య. మన ఛానల్లో ఎవ్రీడే కూడా డైలీ కరెంట్ అఫైర్స్ అనేవి చెప్పుకుంటున్నాం ఫ్రెండ్స్. సో ఎవరైనా సరే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. మీకు ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్స్ రూపంలో మీకు వస్తుంది. అలాగే ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం చూసుకున్నట్లయితే 20th May 2021 గురించి మనం చూసుకుందాము. అలాగే ఆర్ఆర్బీ గ్రూప్ డి లెవెల్ ఎగ్జామ్స్కి ఎవరైనా సరే ప్రిపేర్ అవుతున్న వాళ్ళైతే హైయెస్ట్ లెవెల్ టెస్ట్ సిరీస్ అనేవి జరుగుతున్నాయి. ఆన్లైన్ పరీక్షలు మన ఛానల్ ద్వారా జరపబడుతున్నాయి ఫ్రెండ్స్. అవి తెలుగు మీడియం అలాగే ఇంగ్లీష్ మీడియంలో కూడా ఉంటాయి. 25 మార్క్ టెస్ట్లు వచ్చేసి టోటల్ క్వశ్చన్స్ 2500 క్వశ్చన్స్, 2500 క్వశ్చన్స్ అనేవి 25 మార్క్ టెస్ట్ల రూపంలో నిర్వహించబడుతున్నాయి మన ఛానల్ ద్వారా. సో ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, వాటిని ప్రెస్ చేసి మీరు ఒకసారి ఈ ఛానల్ని చూడండి ఫ్రెండ్స్. అలాగే నేను నిన్న మీకు ఒక క్వశ్చన్ అడిగాను కదా, క్వశ్చన్ మనం చూసుకుందాము. జాతీయ పర్యాటక దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? జాతీయ పర్యాటక దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? ఏ 23rd జనవరి, బి 24th జనవరి, సి 25th జనవరి, డి 26th జనవరి. ఆన్సర్ వచ్చేసి సి 25th జనవరి తేదీన జాతీయ పర్యాటక దినోత్సవాన్ని జరుపుకుంటారు. సో ఈరోజు క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే ఇక్తియాలజీ అనేది వేటికి సంబంధించిన అధ్యయనాన్ని తెలియజేస్తుంది? ఇక్తియాలజీ అనేది వేటికి సంబంధించిన అధ్యయనాన్ని తెలియజేస్తుంది? ఏ కప్పలు, బి చేపలు, సి క్షీరదాలు, డి పక్షులు. దీనికి సరైన ఆన్సర్ని మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు తెలియకపోతే నేను రేపటి వీడియోలో దీనికి ఆన్సర్ని చెప్తాను. టుడే కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం చూసుకుందాము. ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే టీఎస్పీఎస్సీ చైర్మన్గా బి జనార్దన్ రెడ్డి నియామకం అనేది జరిగింది. టీఎస్పీఎస్సీ చైర్మన్గా ఎవరిని నియామకం చైర్మన్గా తెలంగాణ వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి బూసిరెడ్డి జనార్దన్ రెడ్డి నియమితులయ్యారు. రెండో చైర్మన్గా తెలంగాణ వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి బూసిరెడ్డి జనార్దన్ రెడ్డి నియమితులయ్యారు. సో ఫస్ట్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు అంటే గంటా చక్రపాణి ఫస్ట్ చైర్మన్గా టీఎస్పీఎస్సీ ఫస్ట్ చైర్మన్గా ఉన్నారు ఫ్రెండ్స్. ఈ టీఎస్పీఎస్సీ అనేది ఎప్పుడు అఫీషియల్గా ఏర్పాటు చేయబడింది అంటే 11 ఏప్రిల్ 2015లో ఈ టీఎస్పీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మన ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రం విడిపోయింది, అలాగే ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది అనేసి మనకి అందరికీ తెలిసిందే. ఇది ఎప్పుడు జరిగింది అంటే 2 జూన్ 2014లో ఏపీ నుంచి తెలంగాణ రాష్ట్రం విడిపోయి ఒక స్వతంత్ర రాష్ట్రంగా తయారు చేయబడింది. అలాగే టీఎస్పీఎస్సీ ఫస్ట్ చైర్మన్ ఎవరు అంటే గంటా చక్రపాణి గారు. అలాగే టీఎస్పీఎస్సీ చైర్మన్ రెండవ చైర్మన్గా ఎవరి నియామకం జరిగింది అంటే బి జనార్దన్ రెడ్డి గారి నియామకం అనేది జరిగింది. ఆయనతో పాటు మరో 7 సభ్యులను నియమిస్తూ గవర్నర్ తమిళసై మే 19న ఉత్తర్వులు జారీ చేశారు. 6 ఏళ్ల పాటు లేదా 62 ఏళ్లు వచ్చేంత వరకు చైర్మన్ సభ్యులు పదవిలో కొనసాగుతారని ఆ దేశాల్లో పేర్కొన్నారు. 6 ఏళ్ల పాటు లేదా 62 ఏళ్ళు వచ్చే వరకు అంటే వాళ్ళకి 62 ఏళ్ళు వచ్చే వరకు చైర్మన్ అలాగే సభ్యులు కూడా పదవిలో కొనసాగుతారని ఆదేశాల్లో పేర్కొన్నారు. సభ్యులుగా విశ్రాంత చీఫ్ ఇంజనీర్ రమావత్ ధన్సింగ్, టీఎన్జీఓల సంఘం మాజీ అధ్యక్షుడు కారం రవీంద్రరెడ్డి, సిబిఐటి భౌతిక శాస్త్ర విభాగాధిపతి బండి లింగారెడ్డి, ప్రత్యేక గ్రేడ్ ఉప కలెక్టర్ కోట్ల అరుణకుమారి, తెలుగు పండిట్ సుమిత్రా ఆనంద్ తనోబా, ఆయుర్వేద వైద్యుడు గుజరాత్కు 1000 కోట్ల తక్షణ ఆర్థిక సహాయం అందించిన ప్రధాని నరేంద్ర మోడీ. గుజరాత్కు ఎన్ని కోట్ల ఆర్థిక సహాయం అందించారు అంటే తక్షణంగా 1000 కోట్ల ఆర్థిక సహాయం అనేది అందించారు. ఎవరు అందించారు అంటే ప్రధాని నరేంద్ర మోడీ గారు అందించారు. సో తుఫాన్ బాధిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించిన అనంతరం అహ్మదాబాద్లో సీఎం మరియు అధికారులతో సమీక్షా సమావేశంలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోడీ గారు గుజరాత్ రాష్ట్రానికి 1000 కోట్ల తక్షణ ఆర్థిక సహాయం అందించుతున్నట్లు ప్రకటించారు. అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. మృతుల కుటుంబాలకు 2 లక్షల పరిహారంతో పాటు గాయపడిన వారికి 50,000 అందించనున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ గారు పేర్కొన్నారు ఫ్రెండ్స్. తాక్టే తుఫాన్ ప్రభావిత ప్రాంతాలైన గుజరాత్ దీవ్ డామన్లో మే 19వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ ఏరియల్ సర్వేని నిర్వహించారు. సో గుజరాత్ గురించి మనం ఇంకా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నట్లయితే గుజరాత్కు ప్రెజెంట్ సీఎం ఎవరు అంటే విజయ్ రూపానీ, అలాగే ప్రెజెంట్ గవర్నర్ ఎవరు అంటే ఆచార్య దేవవ్రత్. ప్రెజెంట్ సీఎం విజయ్ రూపానీ, అలాగే ప్రెజెంట్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్.
నెక్స్ట్, భారత్లోనే మొదటి అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్ ఫెసిలిటీ సెంటర్ను పూణేలో ఏర్పాటు చేశారు. భారత్లోనే మొదటి అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్ ఫెసిలిటీ ఎక్కడ ఏర్పాటు చేశారు అంటే ఫస్ట్ పూణేలో ఏర్పాటు చేశారు. భారతదేశపు మొదటి వ్యవసాయ ఎగుమతి సౌకర్య కేంద్రం పూణేలో ప్రారంభించబడింది. నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ నాబార్డ్ సహకారంతో మహారాష్ట్ర ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీ అండ్ అగ్రికల్చర్ MCCI భారతదేశపు మొదటి వ్యవసాయ ఎగుమతి సదుపాయాల కేంద్రాన్ని పూణేలో ప్రారంభించింది. ఫ్రెండ్స్, కొత్త ఫెసిలిటేషన్ సెంటర్ ఒక స్టాప్గా పనిచేస్తుందని, గ్లోబల్ స్టాండర్డ్స్ ప్రకారం వ్యవసాయ రంగంలో ఎగుమతిదారుల కోసం కేంద్రీకృతమై ఈ ప్రాంతం నుంచి వ్యవసాయ ఎగుమతులను పెంచుతుంది. వ్యవసాయ ఎగుమతి గొలుసు యొక్క వివిధ సంబంధిత అంశాలపై కేంద్రం కాబోయే ఎగుమతిదారులకు మార్గనిర్దేశం చేస్తుంది. నిపుణుల ద్వారా సంబంధిత అంశాలపై అవగాహన కార్యక్రమాలు, శిక్షణా కార్యక్రమాలు మరియు వర్క్ షాప్లను నిర్వహిస్తుంది. అలాగే పూణే అనేది మహారాష్ట్రలో రెండో పెద్ద మెట్రోపాలిటన్ సిటీ. మహారాష్ట్రలోనే రెండవ పెద్ద మెట్రోపాలిటన్ సిటీ ఏది అంటే పూణే అని మనం చెప్పుకోవచ్చు. మొట్టమొదటి అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్ ఫెసిలిటీ భారత్లో ఎక్కడ ఏర్పాటు చేయబడింది అంటే పూణేలో ఏర్పాటు చేయబడింది. ఇది ఎవరు సహకారంతో ఏర్పాటు చేయబడింది అంటే నాబార్డ్ అంటే నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సహకారంతో మహారాష్ట్ర ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీ అండ్ అగ్రికల్చర్ MCCI భారతదేశపు మొదటి వ్యవసాయ ఎగుమతి సదుపాయాల కేంద్రాన్ని పూణేలో ప్రారంభించడం జరిగింది. ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఆయుష్మాన్ భారత్ పథకంలో చేరిన దక్షిణాది రాష్ట్రం తెలంగాణ. ఆయుష్మాన్ భారత్ పథకంలో చేరిన దక్షిణాది రాష్ట్రం ఏది అంటే తెలంగాణ. కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య బీమా పథకం ఆయుష్మాన్ భారత్లో చేరాలని రాష్ట్రంలో ప్రస్తుతం అమలవుతున్న ఆ ఆరోగ్యశ్రీ పథకాన్ని దీనికి అనుసంధానం చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఫ్రెండ్స్, ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణలో ఆయుష్మాన్ భారత్ అమలుకు సంబంధించి రాష్ట్ర వైద్య శాఖ అధికారులు నేషనల్ హెల్త్ అథారిటీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆయుష్మాన్ భారత్ గురించి మనం తెలుసుకున్నట్లయితే ఈ ఆయుష్మాన్ భారత్ స్కీమ్ అనేది దీన్ని ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన అని కూడా అంటారు. అలాగే నేషనల్ హెల్త్ ప్రొటెక్షన్ స్కీమ్ అని కూడా ఈ ఆయుష్మాన్ భారత్ స్కీమ్నే పిలుస్తారు. ఏమేమని పిలుస్తారు అంటే ఈ ఆయుష్మాన్ భారత్ని ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన అని పిలుస్తారు. అలాగే నేషనల్ హెల్త్ ప్రొటెక్షన్ స్కీమ్ అనే పేర్లతో కూడా పిలుస్తారు. ఈ ఆయుష్మాన్ భారత్ అనేది దేశంలో పేదలకు 5 లక్షల ఆరోగ్య బీమాను కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా దేశంలోని పేదలకు 5 లక్షల వరకు ఆరోగ్య బీమాను కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ 2018 సెప్టెంబర్ 23న జార్ఖండ్లోని రాంచీలో ప్రారంభించారు. ఈ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన పథకాన్ని ఎవరు, ఎక్కడ, ఎప్పుడు ప్రారంభించారు అంటే ప్రధాని నరేంద్ర మోడీ గారు 2018 సెప్టెంబర్ 23వ తేదీన జార్ఖండ్లోని రాంచీలో ప్రారంభించారు. ఈ పథకం కింద 1393 రకాలైన వ్యాధులకు చికిత్సను అందిస్తున్నారు. ఈ పథకం కింద ఎన్ని రకాల వ్యాధులకు చికిత్స అందిస్తున్నారు అంటే 1393 రకాలైన వ్యాధులకు చికిత్సను అందిస్తున్నారు. అలాగే దీని ద్వారా ప్రభుత్వం అందించే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్లో వీరికి 15 లక్షల వరకు ఆర్థిక ప్రయోజనం చేకూరుతుంది. ఇది ప్రధానంగా పేదవారికి ఆరోగ్య సేవలు అందించాలనే లక్ష్యంతో దీన్ని రూపొందించారు. ఫ్రెండ్స్, ఈ ఆయుష్మాన్ భారత్ అనే పథకం కేవలం పేదవారికి ఆరోగ్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేయబడింది. అలాగే 15 లక్షల వరకు ఆర్థిక ప్రయోజనం అనేది వీరికి దీని ద్వారా చేకూరుతుంది. ముఖ్యంగా గుండె, కిడ్నీ, లివర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు RAN స్కీమ్ కింద చికిత్స చేయించుకోవచ్చు. ఈ గుండె, కిడ్నీ, లివర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు RAN స్కీమ్ కింద ఈ ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా చికిత్స అనేది చేయించుకోవచ్చు. ఫ్రెండ్స్, సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే జాతీయ భద్రతా దళం మాజీ డైరెక్టర్ జనరల్ JK దత్ కన్నుమూత. జాతీయ భద్రతా దళం మాజీ డైరెక్టర్ జనరల్ JK దత్ చనిపోయారు. జాతీయ భద్రతా దళం NSO మాజీ డైరెక్టర్ జనరల్ 26/11 ముంబై ఉగ్రతో కన్నుమూశారు. ఆక్సిజన్ స్థాయి పడిపోవడంతో ఏప్రిల్ 4న ఆయనను గురుగ్రామ్లోని అనే ఓ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న ఆయనకు గుండె ఆగిపోవడంతో కార్డియాక్ అరెస్ట్ మే 19వ తేదీన మధ్యాహ్నం 3:30 ప్రాంతంలో తుది శ్వాస అనేది విడిచారు. ఫ్రెండ్స్, విశ్రాంత IPS అధికారి 1971 బ్యాచ్ పశ్చిమ బెంగాల్ క్యాడర్కి చెందినవాడు.
జేకే దత్గా పిలువబడే ఆయన 2006 ఆగస్టు నుంచి 2009 ఫిబ్రవరి వరకు ఎన్ఏడీజీగా వ్యవహరించారు. అంతకు ముందు సిబిఐ డైరెక్టర్లుగాను కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం సిఐఎస్ఎఫ్లోను కూడా పనిచేశారు. సో జాతీయ భద్రతా దళం మాజీ డైరెక్టర్ జనరల్ జేకే దత్ అనేది చనిపోయారు. ఎప్పుడు చనిపోయారు అంటే మే 19వ తేదీ మధ్యాహ్నం 3:30 చనిపోయారు. కార్డియాక్ అరెస్ట్తో ఈయన చనిపోయారు ఫ్రెండ్స్. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఒడిశా క్రికెట్ టీం కెప్టెన్ మాజీ క్రికెటర్ ప్రశాంత్ మహాపాత్ర కన్నుమూత. ఒడిశా క్రికెట్ టీం కెప్టెన్ మాజీ క్రికెటర్ ఎవరు అంటే ప్రశాంత్ మహోపాత్ర చనిపోయారు ఫ్రెండ్స్. కరోనా మహమ్మారి వలన మరో క్రికెటర్ చనిపోయారు. ఒడిశా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ప్రశాంత్ మహాపాత్ర కోవిడ్కు బలయ్యారు. 47 ఏళ్ల ఈ క్రికెటర్ భువనేశ్వర్లోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ప్రశాంత్ దివంగత ఎంపీ పద్మవిభూషణ్ రఘునాథ్ మహాపాత్ర యొక్క తనయుడు రఘునాథ్ సైతం ఈ నెల 9వ తేదీన కోవిడ్తోనే మరణించారు. గత కొన్ని రోజుల నుంచి వెంటిలేటర్ మీదే ఉన్నారు ఈయన. మే 19వ తేదీన అతని పరిస్థితి విషమించి తుది శ్వాస విడిచారు. ప్రశాంత్ సోదరుడు జసోబంత్ సైతం వైరస్తో పోరాడుతున్నారు. 15th ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడిన ప్రశాంత్ ఆటకు పెద్ద రాష్ట్రం. ఏరియాని బట్టి మనం చూసుకుంటే ఒడిశా 8వ పెద్ద రాష్ట్రం. అలాగే పాపులేషన్లో మనం చూసుకున్నట్లయితే 11వ రాష్ట్రంగా ఇది పరిగణింపబడుతుంది. ఒడిశా రాష్ట్ర రాజధాని భువనేశ్వర్. అలాగే ఒడిశా ప్రధానంగా ఇప్పుడు ప్రెజెంట్ గవర్నర్ ఎవరు అంటే గణేషీలాల్. ప్రెజెంట్ సీఎం ఎవరు అంటే నవీన్ పట్నాయక్. ఒడిశా యొక్క ప్రెజెంట్ గవర్నర్ ఎవరు అంటే గణేషీలాల్. అలాగే ప్రెజెంట్ సీఎం ఎవరు అంటే నవీన్ పట్నాయక్. ఒడిశా రాజధాని భువనేశ్వర్. ఏరియాని బట్టి చూసుకుంటే ఒడిశా 8వ పెద్ద రాష్ట్రం. అలాగే పాపులేషన్ బట్టి మనం చూసుకుంటే ఒడిశా అనేది 11వ రాష్ట్రం ఫ్రెండ్స్. సో ఈరోజు కరెంట్ అఫైర్స్ అయితే ఈ రోజుకి ఇంతవరకే వచ్చాయి. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాము. ఎవరైనా సరే ఫస్ట్ టైం కనుక ఛానల్ని విజిట్ చేసినట్లయితే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ రోజుల్లో కరెంట్ అఫైర్స్ అనేవి ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. మళ్ళీ కొత్త వీడియోతో రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాము.